మన కలగూరగంప ఫ్యామిలీ మెంబర్ ఒకరు మాధవి ముత్యాల గారు ఒక మెసేజ్ పెట్టారు నాకు. ఏంటంటే వాళ్ళ అబ్బాయి సంజయ్కి హాయ్ చెప్పమని చెప్పారనమాట. సో సంజయ్ ఏంటంటే సంజయ్కి మన ఛానల్ అంటే చాలా చాలా ఇష్టమంట, మొక్కలంటే చాలా ఇష్టమంట. అమ్మ మనం కూడా మొక్కలు పెంచుకుందామని అడుగుతాడంట. సో హాయ్ నాన్న సంజయ్, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. యాక్చువల్గా నువ్వు నా వ్యూవర్ అయినందుకు నేను చాలా చాలా గర్వపడుతున్నాను, చాలా ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నాను నేను. సో నువ్వు నాన్నని అలాగే అడిగేసేసాయి, మొక్కలు పెంచుకుందామనేసి అడిగి మొక్కలు పెంచుకోండి. నువ్వైతే చాలా బాగా పెంచగలుగుతావు నాకు తెలుసు, ఎందుకంటే ఇంత ఇంట్రెస్ట్గా అడుగుతున్నావు, ఇంత ఇంట్రెస్ట్గా చూస్తున్నావు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ ఇదేం సీజన్ యాక్చువల్గా జనవరి కదా. జనవరిలో మన కలగూరగంపలో ఒక స్పెషల్ రెసిపీ అనమాట. అంటే రెసిపీ ఏ సీజన్లోనే ఒకటే కదా, జనవరిలో స్పెషల్ ఏం తరకండి. బట్ జనవరిలో మనకు స్పెషల్ ఏంటంటే చింత చిగురు పప్పు. చింత చిగురు ఎక్కడిది జనవరిలో, అది క్వశ్చన్ అనమాట. సో మామూలుగా చింత చిగురు ఎప్పుడు దొరుకుతుంది చెప్పండి? సమ్మర్లో మనకు దొరికేదంతా సమ్మర్లో, ఆకులన్నీ రాలిపోయి వర్షాలు పడుతుంటే అప్పుడు బాగా వస్తుంటుంది. బట్ మన దగ్గర ఒక చింత చిగురు ఉంది. 365 days దానికి చింత చిగురు వస్తుంది. ఎట్లా వస్తుంది, ఏం చేస్తుంది అనేది నేను చెట్టు దగ్గరికి వెళ్ళి చూపిస్తా. బట్ ఈరోజు ఏం చేద్దామంటే చింత చిగురు వచ్చింది కాబట్టి చింత చిగురు పప్పు చేసుకుందాం. అది కూడా కుండలో కట్టెల పొయ్యి మీద చేసుకుందాం అనమాట. చింత చిగురు పప్పుకి చింత చిగురు కావాలి కదా, బట్ తెచ్చేలోపు పప్పు ఉడికిపోతుంది కదా. సో ఆ పప్పుని ఏం చేద్దామంటే మంచిగా కుండలోనే కట్టెల పొయ్యి మీద పెట్టేసి వెళ్ళిపోదాము. మనం వచ్చేలోపు అది ఉడికిపోతుంది, ఒక పని అయిపోతుంది మనకు. ఓకేనా, పప్పు కడిగి పెట్టిపోదాం. దీంట్లో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, పసుపు, నూనె, పొంగిపోకుండా కాస్త ఆయిల్. మూత పెట్టకుండా అలా వదిలేసి మనం వెళ్ళిపోదాం రండి. ఇదండి మన ఇంట్లో ఉన్న చింత చెట్టు. యాక్చువల్ చూడండి, బేస్ చూడండి మీరు, రెండు మొక్కలు ఉన్నాయి. అయితే ఈ మొక్క ఏదైతే ఉందో నేను ఆల్మోస్ట్ ఒక 4 years అంటే నేను గింజ వేస్తే వచ్చిన మొక్క అనమాట. అది కూడా నాకు డౌట్ ఏంటంటే ఇంట్లో మనకు స్వీట్ టామరిన్ అని దొరుకుతుంది కదా, తీయగా ఉంటుంది. చింతకాయ ఒకటి తీయగా మార్కెట్లో దొరుకుతుంది కదా మనకు, సూపర్ మార్కెట్స్లో అట్లా డ్రైవి. సో అది తినేస్తే వచ్చిన మొలక అని నా స్ట్రాంగ్ బిలీవ్ అనమాట. అదే వేసాను నేను అది. సో ఇది చాలా ఇయర్స్, 4 years 5 years కుండీల్లో పెరిగాక ఇక్కడ తెచ్చి పెట్టాను. సో ఇదేమో మామూలుగా కొనుక్కొచ్చి పెట్టింది. అయితే ఏం చేస్తానంటే ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసేస్తానండి వీటిని, అసలు ఉంచాను. ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తాము. ప్రూనింగ్ చేసి ఆకులు కూడా ఏంటంటే ఎప్పుడు కావలిస్తే అప్పుడు, అంటే ఒక 4-5 రోజుల తర్వాత చింత చిగురు తినాలనుకోండి, ఇలా మొత్తం తీపిచ్చేస్తాను. మొత్తం తీసేస్తే మళ్ళీ ఇలా ఫ్రెష్గా వస్తుంది. యాక్చువల్గా నేను 2 days బ్యాక్ చూడలేదు, వీళ్ళు నాకు చెప్పలేరు. ఈ చిగురు ఏదైతే ఉందో
ఎర్రెర్రగా ఉన్నప్పుడు తెంపితేనే నాకు ఇష్టం అనమాట. సో మామూలుగా మనకు లేతగా ఉంటేనే ఎర్రగా ఉంటుంది. ఒక్క 2 days ఆగితే ఇలా అయిపోతుంది గ్రీన్గా. బట్ గ్రీన్గా ఉండడం కంటే రెడ్డిష్గా అంటే మీకు ఎలా చూపించాలి, ఇక ఇలా రెడ్డిష్గా ఉండాలి, బాగా లేతగా ఉన్నట్టు అనమాట. ఇగో ఇక్కడ ఇది చూడండి, ఇలా ఉంటే మంచి లేత ఉన్నట్టు. సో ఇలా ఉన్నప్పుడు తెంపుకొని పప్పులు వేసుకోవడమే నాకు ఇష్టం. సో కాకపోతే 2 days మిస్ అయిపోయింది, నాకు చూసుకోలేదు, నేను యాక్చువల్ చూసుకోలేదు, నాకు ఎవరు చెప్పలేదు. సో ఇప్పుడు వచ్చింది, పర్లేదు, ఇది కూడా వేసుకోవచ్చు కాబట్టి వేసేసుకుందాం. ఇలా ఎవరైనా సరే అండి, చింత చెట్టు ఏదో ఒకటి కుండీలు వేసుకున్నాం అనుకోండి, మనం కాయల సంగతి దేవుడు ఎరుగు, అది వేరే విషయం. కానీ కుండీల్లో వేసుకొని కొంచెం పెద్ద కుండీ సెలెక్ట్ చేసుకొని ఇలా వేసుకొని ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు ఆకులు దూస్తూ ఉంటే ఎవ్రీ 10 daysకు మంచిగా ఫ్రెష్గా మనకు చింత చిగురు దొరుకుతుంది అనమాట. ఎవ్రీ 10 daysకు చింత చిగురు దొరుకుతుంది. 365 రోజులు ఏ రోజు కావాలన్నా మనకు చింత చిగురు దొరుకుతుంది. సో అందరూ ఏం చేస్తారంటే అది వదిలేస్తారు, సీజనల్గా వచ్చినప్పుడు చింత చిగురు తింటారు. బట్ అలా కాదు, నిజంగా ట్రిక్ ఏంటంటే చిన్న టెక్నిక్ అనమాట ఇది. నా ఉద్దేశం ఏంటంటే మంచి దూసాలి, మొత్తం దూసి పడేసాలి. ఇప్పుడు తెంపుకుంటామా, ఇంకెక్కడో ఒకడ కొంచెం ముదిరింద ఆకుంది కదా, అది కూడా దూసేసి ఎలా చేసాం చూడండి, పాపం గుండు కొట్టించిన దానిలాగా ఉంది ఇది. సో అది కూడా దూసేస్తాము. అది కూడా దూసేస్తే ఏమవుతుందంటే మళ్ళీ అది దూసేసాక మంచిగా నీళ్లు పెట్టాలి, నీళ్లు పెడితే చిగుర్లు వస్తాయి. అది సో ఇప్పటివరకు దీని చింతకాయలు తినాలని ఉద్దేశం లేదు కాబట్టి దీన్ని ఇలాగే ఇక్కడికే ట్రిమ్ చేస్తే భూమిలో కొట్టిన బోన్స్ అలాగైపోతుంది. మాకు 365 రోజులు చింత చిగురు ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ చింత చిగురుని తెంపుకొని వెళ్ళి మనము చింత చిగురు పప్పు, అది కూడా జనవరిలో చేసుకుంటాం, అది విషయం. స్వీట్ టామరిన్ అని ఎందుకు అనిపిస్తుంది అంటే నాకు డౌట్ ఉండింది, అవునా కాదా అని డౌట్ ఉండింది అనమాట. కానీ ఒక్కటి వేరియేషన్ ఉంటుందండి, రెగ్యులర్ మన ఊరి చెట్టుకు దీనికి ఒక వేరియేషన్ ఏమొచ్చిందంటే నాకు తెలిసింది, ఎంత చిగురు వచ్చినా కూడా, ఎంత లేత చిగురు వచ్చినా ఇది రెడ్గా రాదు అసలు. మన రెగ్యులర్గా మనం చూసే కలర్ రాదనమాట, ఎప్పుడు వచ్చినా ఇంతే గ్రీన్గా ఉంటుంది, ఒక వేరియేషన్ కనపడుతుంది. అందుకే నేను స్టిల్ నమ్ముతున్నాను అనమాట అది నేను వేసిన స్వీట్ టామరిన్ మొక్కే అని. చూడండి ఎంత లేతగా ఉన్నా సరే, ఇంత చిన్నదైనా అది గ్రీన్గానే వచ్చేస్తుంది. సో మన చింత చిగురును కడుక్కొని పప్పులు వేసేసుకుందాం. ఇప్పుడు మన చింత చిగురు వేసేస్తున్నాం, ఫ్రెష్ది. మార్కెట్లో ఎట్లా అమ్ముతారు, బండ్ల మీద పెట్టి నీళ్ళు కొట్టి 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 సగం మురిగిపోతుంది, సగం మీద అయిపోతుంది. ఇంట్లో తెచ్చి 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుందామంటే ఆగదు, డబ్బులేమో ఎక్కువ దానికి, మురిగిపోతుండే. నేనైతే ఎప్పుడు సగం ఒక ప్యాకెట్ మళ్ళీ తెచ్చుకునేటప్పుడు ఆశ ఎక్కువ, దొరకదా అని దూరం ఎక్కడో రోడ్ల మీద కనపడుతుంది కదా, రెగ్యులర్ షాప్లో కనపడేది కాదు కదా. సో అలా అనమాట. అయ్యో మధ్యలో నీళ్ళు పోసినా కొంచెం ఎక్కువైనట్టున్నాయి, ఓకే కదా. ఈ స్టేజ్లో కాస్త మిరప్పొడి వేద్దాం. పప్పు ఉడికిపోయింది కదా అందుకు. అండ్ మనం తాలింపులో సపరేట్ వేసుకోవచ్చు, కానీ ఉడికేటప్పుడు ఇలా కట్టెల పొయ్యి మీద ఉడికేటప్పుడు కొంచెం జీలకర్ర వెల్లుల్లి కొట్టేస్తే స్మెల్ బాగా వస్తుంది అన్నమాట. రెండు నిమిషాలు ఉడికిపోయింది మన చింత చిగురు. పప్పు మొత్తం ఉడికిపోయిందండి.
ఇప్పుడు దాన్ని కాస్త రుబ్బడమే. ఏనపడం అంట, లాస్ట్ టైం చెప్పారు ఏనపడం, రుబ్బడం, రుద్దడం ఏదైనా సరే. అయిపోయింది కాబట్టి ఇలా సాల్ట్ వేసుకోవచ్చు. సో మన పప్పు అయిపోయింది. కిందికి దింపుకొని మా ఊరి భాష పప్పు రుద్దడం, మనలోని కొందరి భాష పప్పు ఏనపడం, ఇంకేదో చెప్పారు కానీ నాకు గుర్తులేదు, అది చేసుకుందాం. ఈసారి స్ట్రాంగ్ అట్టకలు కదా, ఏం కాదు, మంచిగా ఉంది. సో ఈ పప్పు మరీ మెదపడం లేదు కాబట్టి ఇలా చేసుకుందాం. కొంచెం గట్టిగా చేద్దాం అనుకున్నా కానీ ఇందాక నీళ్ళు పోసినప్పుడు నేను పోయలేదు. మన దగ్గర సునీతమ్మ ఉంది కదా, కొంచెం నీళ్ళు పోయి సునీతమ్మ అంటే పొజిషన్. సో మీకు నేను చూపించకుండా అన్ని పనులు నేనే చేస్తాను కదా ఎవ్రీ టైం. సునీతని ఇన్వాల్వ్ చేసినందుకు ఇట్లా పనిష్మెంట్ అనమాట నాకు. సూపర్, ఇంతకు మించి వద్దు. తాలింపు పెట్టేసుకుందాం. ఆ తాలింపు కూడా పొయ్యిలోనే పెడదాం. సో అది కాలిపోయింది. కాస్త ఆయిల్ వేసాను ఆల్రెడీ, మీకు చూపించలేదు అందుకే కాస్త అని చెప్తున్నా. ఓకేనా? ఆవాలు, జీలకర్ర, కాసిన్ని ఎండుమిర్చి, కచ్చా పచ్చా చితక్కొట్టిన వెల్లుల్లి, మన చెట్టు ఫ్రెష్ కరివేపాకు. అయిపోయింది తాలింపు. ఇప్పుడు మన కుండలో వేసేస్తాం. గుమ్మగుమ్మలాడుతుంది నిజంగా. నేను ఫస్ట్ స్మెల్ చూడొద్దు అనుకున్నా, ఎట్లా ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది స్మెల్. సూపర్ స్మెల్ వస్తుంది. టేస్ట్ అయితే అదిరిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇలా తెంపుకొచ్చి ఇలా చింత చిగురు వేసుకున్నాం. అది కూడా సీజన్ కానీ సీజన్లో ఇంకా టేస్ట్ ఉంటుంది. అది 365 రోజులు ఎప్పుడు కావాలంటే అప్పుడు చింత చిగురు పప్పు చేసుకోగలము. మీరు కూడా మీ టెర్రస్ గార్డెన్లో కానీ బాల్కనీస్లో కానీ ఎక్కడైనా సరేనండి, కుండీల్లో చింత చెట్టు వేసుకోండి. చింతకాయల కొరకు మాత్రం ఆశపడకండి. కట్ చేస్తూ ఉంటే ఎప్పటికప్పుడు ఆకు తీస్తూ ఉంటే చింత చిగురు మాత్రం సూపర్ వస్తుంది. ఒక 4-5, మరీ చిన్నగా ఉందనుకో 4-5 సార్లు తెంపి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది మీకు. నాకంటే పెద్ద చెట్టు కాబట్టి ఒకసారికి సరిపోతుంది. సో ఇలా వేలగాని వేళ మనము చింత చిగురు పప్పు తిన్నామన్నమాట. ఇది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.